నమస్తే. ఈరోజు మనం 10th క్లాస్లోనే థర్డ్ లెసన్ హమ్ భారతవాసి అంటే మనం భారతవాసులము, మనమందరము భారతీయ వాసులము అని అర్థము. ఈ ఈ గీతను రాసిన వారు ఆర్పి నిశాంక్. ఇది 10th క్లాస్లోనే థర్డ్ లెసన్. ఇది కవిత పాఠము. కవిత అంటే పోయట్రీ. ఇక్కడ ఉన్మీకరణ చూడండి. ఈ ఉన్మీకరణలో మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చారు, చూద్దాం. అనేక స్థాన్ సే బహనే వాలి సభీ నదియా అంతమే సముద్రమే హీ మిల్తీ హై. అంటే అనేక ప్రాంతాల నుంచి ప్రవహించే నదులన్నీ కూడా సముద్రంలోనే కలుస్తాయి. ఉసి ప్రకార్ अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुंचता है. అంటే ఏ ప్రాంతంలో ఏ జాతిలో పుట్టినప్పటికీ ప్రతి మనిషి కూడా పరమాత్మను చేరుకుంటాడు. కోయి భీ ధర్మ చోటాయా బడా నహీ హోతా. ఏ ధర్మం కూడా చిన్నది కాదు, అలా అని గొప్పది కాదు, అన్నీ కూడా సమానమే. మానవ జాతి ఏక్ హై, మానవ ధర్మ ఏక్ హై. మానవ జాతి అనేది ఒకటే, మానవులంతా ఒకటే. మానవ ధర్మ ఏక్ హై, మానవులకున్న ధర్మం కూడా ఒక్కటే అనేసి చెప్పడం జరిగింది. ఇది ఎవరు చెప్పారు అంటే స్వామి వివేకానంద గురించి మనకు తెలుసు. ఆయన ఒక గొప్ప పండితుడు. ఓకే, తర్వాత ఆయన భారతదేశం తరపున విదేశాల్లో భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది. ఆయన ఒక మంచి పండితుడు, తత్వవేత్త అని చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, దీన్ని ఒకసారి తెలుగులో మళ్ళీ చూద్దాం. అనేక ప్రదేశాల నుండి ప్రవహించే నదులు చివరికి సముద్రంలోనే కలుస్తాయి. అదేవిధంగా వేరువేరు మతాలలో జన్మించిన మనుషులంతా పరమాత్మ వద్దకే చేరుతారు. ఏ మతము తక్కువ కాదు, అలా అని గొప్పది కాదు. మానవ జాతి అంతా ఒకటి, మనదంతా మానవతావాదం, ప్రపంచమంతా ఒక్కటే అనేసి చెప్పడం జరిగింది. ఎవరు? స్వామి వివేకానంద. చాలా బాగా చెప్పారు కదా. ఇప్పుడు వీటి నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది, వాటికి సమాధానాన్ని చెప్పడానికి రెడీగా ఉన్నాం. నదియా కిస్మే విలీన్ హోతీ హై. నదులు దేంట్లో విలీనం అయిపోతాయి? చూడండి, ఎక్కడి నుంచి ప్రవహించినప్పుడు కూడా నదులు సముద్రంలో కలుస్తాయని మనం నేర్చుకున్నాం పై ప్యాసేజ్లో మనం. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు, ఏంటి? నదియా కిస్మే विलीन होती है. భిన్న భిన్న ప్రదేశం మే నదియా కా జన్మ హోతా హై. నదుల యొక్క జన్మస్థానాలు వేరువేరు ప్రాంతాల్లో ఉన్నాయి. కొన్ని హిమాలయ నదుల్లో, కొన్నేమో పడమట కనుమల్లో. ఓకే, ఇలా కొన్ని ప్రాంతాల్లో జన్మించిన ఈ నదులు వేరువేరు మార్గాల గుండా ప్రవహించి ఎక్కడ కలుస్తున్నాయి? ఏ వహాకి లోగంకి ప్యాస్ బుజాతి హై. అది ప్రవహిస్తూ ఏం చేస్తాయంటే ఆ సముద్ర మార్గాన్ని కలిసే మార్గంలో, సముద్రాన్ని కలవక ముందు అనేక ప్రజల యొక్క దాహాన్ని తీరుస్తుంది, అవసరాలు తీరుతాయి అన్నమాట. అంతమే ఏ సాగరమే విలీన్ హోతీ హై. అవి చివరగా సముద్రంలో కలిసిపోతాయి. సెకండ్ క్వశ్చన్, ఇస్మే కిస్ కిస్ కో ఏక్ బతాయా గయా. ఇస్మే కిస్ కిస్ కో ఏక్ బతాయా గయా హై. వేటిని మనం ఒకటే అని చెప్పడం జరిగింది. ఎవరెవరని ఈ వేటిని ఒకటే అని చెప్పడం జరిగింది. అంటే మానవులంతా ఒకటే అని చెప్పడం జరిగింది. అన్ని మతాలు ఒక్కటే, మానవ ధర్మాలు కూడా ఒక్కటే అనేసి, మానవ జాతి అంతా ఒకటే అనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు హిందీలో అడిగిన ఈ ప్రశ్నకి ఆన్సర్ ఎలా చెప్దాం? హమ్ సబ్ ఏక్ హై. మనం అందరం ఒకటి. ఇస్మే కోయి చోటాయా బడా నహీ హోతా. మానవ జాతి ఏక్ హై. మానవ జాతి అంతా ఒక్కటే. తర్వాత క్వశ్చన్ చూద్దాం. మానవ జాతి ఏక్ హై, ఇస్ పర్ అప్నే విచార్ బతాయియే. మానవ జాతి అంతా ఒక్కటే, దాని మీద మీ ఉద్దేశం ఏంటి అనేసి అడగడం జరిగింది. చూడండి, ఇక్కడ దీని మీద మన సొంతంగా ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీ అభిప్రాయాలన్నీ కూడా దీంట్లో చెప్పాల్సి వస్తుంది. ఉదాహరణ చూడండి,
మానవ్ ఏక్ విలక్షణ ప్రాణి హై. మానవుడు ఒక విలక్షణమైన వ్యక్తి. మిగతా జంతువులన్నిటి కంటే కూడా ఇతను ఒక భిన్నమైన వ్యక్తి, భిన్నమైన ప్రాణి. భిన్న భిన్న ధర్మం మే జన్మ లేకర్ భీ విచారం మే ఏకతా దిఖాతా హై. వాళ్ళు ఎక్కడ జన్మించినప్పటికీ కూడా వాళ్ళలో విచారత అంటే వాళ్ళ ఆలోచనలో ఒకేలానే ఉంటాయి. భిన్నతా మే ఏకతా కే దర్శన్ భారత్ మే హోతే హై. భిన్నతా మే అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని కోరుకుండే దేశం మన దేశం. ప్రజలు మనుషులు అలాంటి ధర్మాన్ని అలాంటి విధానాన్ని కోరుకుంటారు. జాతి సే బడా వహ జో భీ హో. వాళ్ళు ఏ జాతిలో ఉన్నప్పటికీ కూడా వహ మానవ అంటే వాళ్ళు మానవులుగా ఉండడం జరిగింది. వాళ్ళు ఏ జాతిలో పుట్టినా ఎక్కడ పుట్టినా ఏ భాషలో పుట్టినా వాళ్ళందరూ కూడా మానవులు, మానవత్వాన్ని కలిగి ఉంటారు. हम सब के अंदर जिस प्रकार एक ही वर्ण का खून होता है. మనం ఎలాంటి మనుషులైనప్పటికీ ఎక్కడ పుట్టినప్పటికీ కూడా మనలో మన రక్తంలో ఉండే రంగు ఒకేలా ఉంటుంది, అది ఎర్రగా ఉంటుంది. उसी प्रकार आचार विचार रहना सहन आदि अलग होते हुए भी हम सबकी आत्मा एक है. మనం మన ఆచార విచారాల్లో మన వ్యవహారాల్లో మనం నివసించే స్థానాలు వేరైనప్పటికీ కూడా మనమందరం కూడా ఆత్మ అంటే భారతీయుల యొక్క ఆత్మ, భారతీయ యొక్క గోల్, మనసు ఒకటే, అది మనమంతా ఒక్కటే. ఓకే, ఇది మీరు ఎంత బిగ్గా చేయవలసిన లేదు, కానీ మీకు వివరించడం కోసం చెప్పడం జరిగింది. ఓకే, ఇవి చిన్న చిన్న ప్రశ్నలు, వీటికి మీరు తక్కువ సెంటెన్స్లోనే మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఏ ఉద్దేశాల మేరకు మనకి ఈ లెసన్ ఇవ్వడం జరిగింది? ఛాత్రమే కవిత అంటే విద్యార్థుల్లో కవిత పట్ల, గీతాల పట్ల आदि की रचना शैली का विकास करना और उसमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि सद्गुणों का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है. చూడండి, ఈ సెంటెన్స్ చాలా పెద్దగా ఇచ్చారు. చూడండి రెండో సెంటెన్సు. ఇక్కడ రెండో సెంటెన్స్లో ఏమంటున్నాడంటే శైలి కా వికాస్ కర్ణ. శైలి అంటే స్టైల్ అనమాట. అంటే భాషని ఉపయోగించడంలో లేఖకులు, కవుల యొక్క శైలి ఒక్కొక్కరిది ఒక శైలిలో ఉంటుంది. ఆ శైలి ఎలా ఉంది అని పరిచయం చేయడంతో పాటు ఎవరైతే కవిత పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థులు ఉంటారో వాళ్ళు కూడా ఒక రకమైన శైలిని అవలంబించుకోవడానికి, అనుసరించడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది. అంటే శైలిక వికాస్, ఒక శైలిని మనం డెవలప్ చేసుకోవాలి. ఉస్మే దేశభక్తికే, మనం రాసే కవితల్లో దేశభక్తి ఉండాలి. దేశభక్తికే సాత్ వాటితో పాటు విశ్వ బంధుత్వం అంటే ప్రపంచంతో మనకి సరైన అవగాహన ఉండడము, సరైన బంధుత్వం కలిగి ఉండడం, మంచి కనెక్షన్ కలిగి ఉండడము. విశ్వశాంతి అంటే ప్రపంచ శాంతిని కోరుకోవడము, ప్రపంచ శాంతికి కృషి చేసేలాగా వాళ్ళ కవితలు ఉండడము. అహింస, ఎక్కడైతే హింస ఉందో అక్కడ హింసని ప్రోత్సహించకుండా అహింసని ప్రజల్లో నింపేటట్టు వాళ్ళ కవితలు ఉండాలి. త్యాగ్ అంటే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దేశం కొరకు మంచి విషయాల పట్ల వాళ్ళు త్యాగం కలిగి ఉండాలి. సమర్పణ్ అంటే ఇచ్చే గుణం కలిగి ఉండాలి. ఆది సద్గుణంకా, ఇలాంటి మంచి గుణాలని వికాస్ కర్ణ అంటే వాటిని పెంపొందించడము, వృద్ధి చేయడము. తదా భారత్కో ఔర్ బి సశక్తకర్, మరియు భారతదేశాన్ని మరింత గొప్పదిగా చేయడానికి, భారతదేశం యొక్క కీర్తిని పెంచడానికి అంతర్రాష్ట్రీయ స్తరపర్, అంతర్జాతీయంగా అంటే ఇతర దేశాల్లో కూడా భారతదేశ కీర్తిని, భారతదేశం యొక్క స్థానాన్ని ఒక హైలో గొప్పతనంగా ఉంచడం కోసం, అగ్రసర్ కర్నేకో అంటే ముందు స్థానం ఉండడం కోసం ప్రేరణ దేనా అంటే మన కవిత ఎలా ఉండాలంటే భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క గొప్పతనం అంతర్రాష్ట్రీయంగా కూడా
ఉండేటట్టు మన కవితలు ఉండాలి. అలా ప్రేరణ కలిగించడానికి ఈ యొక్క లెసన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇస్ పాఠ కా ముఖ్య ఉద్దేశ హై. మనలో ఇలాంటి సద్గుణాలు ఏంటి? విశ్వబంధుత్వ, దేశభక్తి, విశ్వశాంతి, అహింస, త్యాగ, సమర్పణ, ఇలాంటి సద్గుణాలన్నీ కూడా మనకి ఈ లెసన్ ద్వారా పెంపొందించడం కోసం ఈ లెసన్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ లెసన్ యొక్క ఉద్దేశం అది. తర్వాత చూద్దాం విధా విశేష అంటే ఇది ఎలాంటి విధమైన లెసను అంటే కవిత పాఠమా, గద్య భాగమా? గద్య భాగం అయితే అందులో ఇంకేమున్నాయి? గద్య భాగం వచ్చేసి మనకి కహాని ఉంటుంది, నాటక్ ఉంటుంది, ఏకాంకి, ఇలా కొన్ని రకాలు ఉంటుంది. కానీ ఇక్కడ విధా విశేష ఈ విధమైన లెసన్లో ఉండే విశేషం ఏంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, పుస్తక కవిత దేశభక్తి కి భావన పర్ ఆధారిత హై. ప్రస్తుత కవిత ఈ కవిత మనకి దేశభక్తి కా భావన పర్ ఆధారిత హై. ఈ కవిత అనేది దేశభక్తి మీద ఆధారపడిన కవిత, దేశభక్తి గురించి రాసిన కవిత. యహ గేయ కవిత హై. ఇది పాడదగిన కవిత. ఇస్మే తుకాంత శబ్ద ప్రథమ ప్రేరణార్థక క్రియా వ సామాన్య భవిష్యమే హై. ఇక్కడ తుకాంత్ అంటే చివరి వచ్చే అక్షరాలన్నీ కూడా ఒకేలా ఉంటుంది. దీన్ని తుకాంత్ అంటారు. ఇది హిందీ గ్రామర్లో, వ్యాకరణంలో ఒక నియమాన్ని అనుసరించి రాస్తారన్నమాట. ఓకే, రైమింగ్ వర్డ్స్ అంటారు. అలా ప్రథమ ప్రేరణార్థక క్రియలు ఉంటాయి. ప్రేరణార్థక క్రియ అంటే ఒక పనిని వాళ్ళు చేయకుండా వేరే వాళ్ళ చేత చేయించే క్రియని ప్రేరణార్థక క్రియ అంటారు. ఇది మీకు గ్రామర్లో ఒక భాగంగా ఉంటుంది. ఈ లెసన్లో మనకి, ఈ కవితలో మనకి ప్రేరణార్థక క్రియను వాడడం జరిగింది. సామాన్య భవిష్యమే, భవిష్యత్ కాలాలు మనకి 4 రకాలు ఉంటాయి. ఆ 4 రకాల్లో ఈ భవిష్యత్ కాలం అనేది సామాన్య భవిష్యత్ గురించి ఇవ్వడం జరిగింది. యహ కవిత బచ్చో మే సత్య, ఈ కవిత అనేది పిల్లల్లో సత్య, అహింస, త్యాగ ఔర్ సమర్పణకి భావన జాగృత్ కర్. ఇవి మనం ఇంతకుముందు పైన చెప్పుకున్న విధంగా ఇక్కడ మళ్ళీ వాటిని రిపీట్ చేయడం జరిగింది. ఏంటి? అహింస, త్యాగ ఔర్ సమర్పణ కి భావన జాగృత్ కర్. పిల్లల్లో ఉండే ఈ గుణాలని జాగృత్ అంటే మేల్కొల్పడము, పెంపొందించడము. ఉన్హే విశ్వబంధుత్వకి ఓర్ కదం బడానేకి ప్రేరణ దేతి హై. ఇవి పిల్లలని విశ్వబంధుత్వం అంటే ప్రపంచ శాంతిని కోరుకోవడానికి, లేదా ప్రపంచంలో ఉన్న సంబంధాలను పెంపొందించుకోవడానికి, కదం బడానేకి మనం ముందడుగు వేయడానికి ప్రేరణ దేతి హై, మనకి మోటివేషన్ ఇస్తుంది, మనకి మేలుకొల్పుతుంది అనమాట. ఓకే, ఇది విధా విశేష. తర్వాత కవి పరిచయ అంటే కవిత ఎవరు రాశారు అనే దాని గురించి ఇవ్వడం జరిగింది. చూడండి, కవి పరిచయ. కవి ఎవరు? మనం ముందే చెప్పుకున్నాం, ఆర్పి నిశాంక. ప్రస్తుత కవితకే కవి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ హై. ఈ కవిత యొక్క కవి ఎవరంటే రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ హై. యహ కవిత ఇన్కి మాతృభూమి కే లియే సంగ్రహ సే లియా గయి హై. ఈ కవిత అనేది అతను రాసిన ఒక పుస్తకము లేక ఒక భాగము ఏంటంటే మాతృభూమి కే లియే. ఆ పుస్తకంలో నుంచి, ఆ భాగంలో నుంచి ఈ కవితను తీసి మనకి ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. వే ఆధునిక హిందీ సాహిత్యకార్యం మే విశిష్ట స్థానం రఖతే హై. మనకి ఆధునిక కవుల్లో ఇతని యొక్క స్థానము చాలా ముఖ్యమైనది, విశిష్టమైనది అనమాట. అంటే మనకి పూర్వ కవులు ఉన్నారు, ఆదికాలం కవులు ఉన్నారు, మధ్యకాలం కవులు ఉన్నారు, ఆధునిక కవులు ఉన్నారు. ఈ ఆధునిక కవుల్లో మళ్ళీ కొంతమందిలో ఈయన విశిష్టమైన వాడు. ఇన్కి రచనా కా ముఖ్య ప్రాతిపద్య దేశభక్తి హై. ఈయన రచనలన్నీ కూడా దేశభక్తిని అనుసరించి ఉంటాయన్నమాట. ఇన్హోనే సమర్పణ్, నవాంకుర్, ముజే విధాత బననా హై, తుమ్ భీ మేరే సాత్ చలో, జీవన పదమే, కోయి ముష్కిల్ నహీ ఆది చర్చిత్ కావ్య రచనయే లిఖే హై. ఈయన చేసిన కవితల్లో ముఖ్యమైనవి ఏంటంటే సమర్పణ్, నవాంకుర్, ముజే విధాత బన్నా హై, తుమ్ భీ మేరే సాత్ చలో, జీవన్ పథమే, కోయి ముష్కిల్ నహీ ఆది చర్చిత్ కావ్య రచనాయే లిఖీ హై.
చూడండి, విషయ ప్రవేశ్. భారత ప్రాచీన దేశ है. భారతదేశం ఒక ప్రాచీనమైనది. यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है. ఇక్కడ సంస్కృతి మరియు సభ్యత, ఇక్కడ సభ్యత అంటే ఇక్కడ ఉన్న ట్రెడిషన్ అనేది సారే విశ్వకు మొత్తం ప్రపంచంలోనే ఒక గొప్పదిగా ఉంది. సత్యవానం అహింసవాదియం. ఎవరైతే సత్యవంతులు ఉన్నారో అహింసవాదియం, అహింసని కోరుకునేవారు, హింసని ప్రోత్సహించిన వారు. సూఫియం. సంతం అంటే ఎవరైతే లోక కళ్యాణం కోసం తమ కుటుంబాలని లేక సర్వస్వాన్ని వదులుకొని వాళ్ళు దేశాటన చేయడము, నీతి బోధలు చేస్తూ ఉంటారు. సూఫియా వీళ్ళు కూడా వారికి సంతలకు దగ్గరగా ఉంటారన్నమాట. అంటే ఒక కాలంలోనే కవులని సూఫీ కవులు అంటారు. ఇది భక్తి కాలం ఒక కాలం ఉంది, ఆ కాలానికి చెందిన కవుల్ని సూఫీ కవి అంటారు. ముఖ్యంగా ఇందులో ముస్లింలు ఉండడం జరిగింది. కర్తవ్యనిష్ట అంటే ఒక పని పట్ల శ్రద్ధ కలిగి ఆ పనిని సాధించడానికి, ఆ దేశం పట్ల ఒక కర్తవ్యాన్ని కలిగి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఒక నిష్ట కలిగిన వ్యక్తులు. ధర్మనిష్టం. భారతదేశంలో అనేక ధర్మాలు ఉన్నాయి. భారతదేశంలో ముఖ్యమైన ఆ ధర్మాల పట్ల భక్తి కలిగి శ్రద్ధ కలిగి ఆ ధర్మానికి కాపాడుకోవడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తూ ఉంటారు. ఆర్ దేశభక్తులు అంటే భారతదేశం కొరకు తమ సర్వస్వాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉండేవారు. ఎప్పుడూ దేశం యొక్క హితాన్ని కోరేవారు. దేశం కోసం తమ ప్రాణాల సైతం అర్పించేవాళ్ళు. వీళ్ళు దేశభక్తులు. దేశభక్తునికి పావన భూమి భారతదేశ है. దేశంలో ఇలాంటి వారు ఉన్నారు. ఎవరు? సత్యవానం, అహింసవాద్యం, సంతం, సూఫియం, కర్తవ్యనిష్టం, ధర్మనిష్టం और దేశభక్తునికి పావన భూమి భారతదేశ है. ఇలాంటి మంచి గుణాలు కలిగిన వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు. ఆజ్ యహా కా బచ్చా కభీ ఇన్కే మార్గ పర్ చలకర్ విశ్వ శాంతి व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावनदाम बनाना चाहता है. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఆజ్ అంటే ఈరోజు, యహ ఇక్కడ బచ్చా అంటే ప్రతి పిల్లోడు కూడా ఇన్కే మార్గ పర్ అతని యొక్క మార్గంలో, ఆయన జీవన శైలిలో చిలకర్ నడుస్తూ విశ్వశాంతి అంటే ప్రపంచ శాంతి, విశ్వ బంధుత్వం అంటే ప్రపంచ దేశాల మధ్య సామరస్యత అంటే స్నేహభావం కలిగించడానికి, పవిత్ర భావనాంశే మనకున్న ఈ పవిత్రమైన భావంతో మనసుతోటి దునియాకు పావనదాం బనానా చాతా హై. ప్రపంచాన్ని, ఈ భూమిని పావన అంటే పవిత్రమైన, శాంతికరమైన, అంటే ఎలాంటి సమస్య లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండేలాగా బనానా చాతా హై. అంటే ఈ లెసన్ యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ విషయ ప్రవేశంలో మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, కింద మనకి ఈ కవితను ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ కవితను ఇప్పుడు పాడదాం. ఇది కవిత అయినప్పటికీ కూడా ఇది గేయ యోగ్య హే అంటే పాడదగినదిగా ఉంది అనేసి మనం ఇంతకుముందు చదివాం, విషయ ప్రవేశంలో చదివాం. ఏమని? యహ గేయ కవిత హై. ఇది పాడదగిన ఒక కవిత అన్నమాట. ఇందులో ముఖ్యంగా మనకి తుకాంత్ అంటే చివరొచ్చే అక్షరాలన్నీ కూడా ఒకేలా ఉంటాయి. ఓకే, తర్వాత దీంట్లో ప్రేరణార్థక క్రియ. ప్రేరణ అంటే మోటివేషన్, కానీ ఇక్కడ ప్రేరణార్థక క్రియ అంటే ఒక పనిని మనం చేయడం కాకుండా వేరే వాళ్ళు చేయడానికి ప్రేరణ కలిగించేది. ఇది ప్రేరణార్థక క్రియ. ఇవన్నీ ఈ కవితలో మనకి ఉన్నవి. వాటిని అనుసరించి మనం ఈ గీతాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. చూడండి, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे.
दिल में प्यार बसाएंगे नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे अमृत रस सरसाएंगे हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे फिर विश्वास जगाएंगे हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे हम भारतवासी उलझन में उलझे लोगों का तज्य दीप समझाएंगे तज्य दीप समझाएंगे भटक रहे जो जीवन पद से उनको राह दिखाएंगे उनको राह दिखाएंगे हम खुशियों के दीप जला जीवन ज्योति जलाएंगे जीवन ज्योति जलाएंगे हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे हम भारतवासी मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे अद्भुत दृश्य दिखाएंगे सत्य हिंसा त्याग समर्पण की बगिया महकाएंगे की बगिया महकाएंगे जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे धरती को स्वर्ग बनाएंगे विश्व बंधुत्व का मूल मंत्र हम भी दुनिया में सरसाएंगे दुनिया में सरसाएंगे हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे हम भारतवासी ఇప్పుడు వీటి యొక్క మీనింగ్ చూద్దాం हम भारतवासी అంటే మేము భారతీయులము దునియా కో పావన్ ధామ్ బనాయేంగే దునియాని మనం ఏం చేయాలి పవిత్రమైనదిగా చేయాలి అంటే ఎలాంటి అవినీతి లేకుండా మనం ఆ విధంగా ప్రయత్నం చేయాలి పావనధాం బనాయేంగే ధామ్ ధామ్ అంటే ఒక ఇల్లు పవిత్రమైన ఇల్లు ఒక గుడి లాంటిది పవిత్రమైన స్థలం లాంటిది మన్ అంటే మనసు శ్రద్ధ అంటే తెలుసు కదా శ్రద్ధ అంటే శ్రద్ధే ఓకే తర్వాత శ్రద్ధని మనం అంతఃకరణ అంటాం అంతఃకరణ అంటే మనం ఒక శుద్ధితో చేసేది శ్రద్ధతో చేసేది ఓకే ఇంట్రెస్ట్ చేసేది ఔర్ అంటే మరియు ప్రేమక అద్భుత్ అంటే వండర్ఫుల్ అద్భుతమైన దృశ్య దిఖాయేంగే ఒక దృశ్యం అంటే తెలుసు కదా ఒక అందమైనదిగా చూడదగినదిగా ముచ్చటైనదిగా మనం చేయాలి దిఖాయేంగే అంటే చూపించడం దిఖాయేంగే ఇక్కడ బనాయేంగే దిఖాయేంగే చూడండి చివర రెండు అక్షరాలు గే వచ్చింది ఇలా గే రావడాన్ని తుకాంత్ అంటారు అంటే చివరి అక్షరాలు ఒక పద్యంలోని ఒక పాదంలోని చివరి అక్షరం ఇప్పుడు ఒకే అక్షరం వస్తే దాన్ని తుకాంత్ అంటారు ఇది అలంకారాలు ఒక రకమైన అలంకారం అనమాట ఓకే తర్వాత దిఖానా అంటే క్రియ ప్రేరణాత్మక క్రియ देखना క్రియ దిఖాయేంగే ఇలా చివర అన్ని కూడా ప్రేరణాత్మక క్రియలు రావడం జరిగింది చేయించడము చేయడానికి ప్రేరణ కలిగించడము దీన్ని ప్రేరణాత్మక క్రియ అంటారు ఓకే ఇందులో రెండు ప్రేరణాత్మక క్రియలు ఉంటాయి ప్రథమ ప్రేరణ ద్వితీయ ప్రేరణ ఉంటుంది ఇది ప్రథమ ప్రేరణ క్రియ అన్నమాట తర్వాత చూద్దాం ఊంచ్ అంటే ఉన్నతమైనది నీచ్ అంటే తక్కువైన కా భేద మిటాకర్ వాటి యొక్క భేదాన్ని మనం సవరించాలి ఓకే ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి మిటాకర్ అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఏం చేయాలి సాల్వ్ చేయాలి తర్వాత దిల్ అంటే మనసులో ప్యార్ ప్రేమని బసాయింగే నింపుకోవాలి నఫరత్ అంటే అసహించుకోవడము వ్యతిరేక భావం కలిగి ఉండడము దీన్ని గ్రినా అంటారు ఇందులో నఫరత్ అంటే గ్రినా ఇంగ్లీష్లో హ్యాటర్ అంటే హేట్ చేయడం అనమాట నఫరత్ కా హమ్ తోడ్ కోహాస నఫరత్ అనే ఈ మంచుని
నఫ్రత్ అంటే ఒక చెడు గుణము. కుహాస్ అంటే ఒక పొగమంచు లాంటిది. దీన్ని మనం ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. తోడ్న అంటే బ్రేక్ చేయడం అనమాట. అమృత రస్ సరసాయంగే. అమృత అంటే తెలుసు కదండి. అమృత అంటే ఒక మంచి పేరున్నది, అందరికీ తెలిసింది, మంచి విలువ ఉన్నది. మృత అంటే చనిపోవడం, అమృత అంటే ఎప్పటికీ గుర్తుండేది, ఎప్పటికీ నిలిచిపోయేలాగా చేసేదన్నమాట. ఒక అద్భుతమైన పని. అమృత రస్ సరసాయంగే. అమృత రసాలను మనం కలిగించాలి. అమృత రసాలని కలిగించాలి, రసవంతం చేయడం అన్నమాట. తర్వాత హమ్ నిరాశ. హమ్ అంటే మనం నిరాశ దూర్ బగాకర్. నిరాశని మనం బగాకర్ అంటే పారిపోయేలా చేయాలి. ఫిర్ విశ్వాస్ జగాయంగే. ప్రజల్లో ఉన్న ఈ నిరాశలను పాల్దోలి మనం వారిలో విశ్వాసాన్ని మేల్కొల్పాలి. హమ్ భారతవాసి దునియాకు పావందాం బనాయింగే. తర్వాత చూద్దాం ఉల్జన్. ఉల్జన్ అంటే చిక్కులు, సమస్యలు. ఉల్జే లోగం, చిక్కుల్లో చిక్కుకున్న ప్రజలకు మనం తజ్య దీపు. తజ్య అంటే సత్యము, యథార్థాన్ని అనే దీపాన్ని, జ్ఞానాన్ని వాళ్ళకి కలిగించాలి. బటకర్ హేజో, ఎవరైతే తప్పిపోయారో, జీవన పదమే వారి యొక్క జీవిత గమ్యాల నుంచి, వారి జీవన మార్గాల నుంచి ఎవరైతే తప్పిపోయారో వారిని ఒక సరైన మార్గంలో, జీవన అంటే జీవనం అనే పద అంటే మార్గంలో వాళ్ళని ఏం చేయలేదు, ఉనుకో రాహ దికాయంగే. వాళ్ళకి సరైన మార్గాన్ని నిర్దేశించాలి, సరైన గైడెన్స్ మనం వర్క్ ఇవ్వాలి. హమ్ ఖుషియంకో దీప్ జల. మనం ఖుషియం అంటే సంతోషాలతో నిన్న వెలుగుని వారిని వెలిగించాలి. జీవన జ్యోతో జలాయంగే. జీవన జ్యోతి అంటే ఒక మంచి వెలుగు వారికి ప్రసాదించాలి, ఒక మంచి మార్గాన్ని, ఒక ఆనందకరమైన జీవితాన్ని వాళ్ళకి కలిగించాలి. హమ్ భారతవాసి దునియాకు పావనదాం బనాయంగే. తర్వాత మనమే శ్రద్ధ. మనం ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? మన మనసులో శ్రద్ధ ఉండాలి, మరియు దేశం పట్ల, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. ఆ ప్రేమక అద్భుత మంచి దృశ్యాన్ని మనం చూపించాలి. మనలో సత్యం ఉండాలి. అహింస అంటే హింస లేకుండా ఉండాలి. త్యాగం, సాక్రిఫైస్ ఉండాలి. సమర్పణ అంటే ఇచ్చే గుణం కూడా ఉండాలి. కి బగియ మహకాయంగే. మనం బగియ అంటే ఒక తోట అనమాట. ఈ తోటలో ఎలాంటి మంచి అందమైన పువ్వులు పుష్పిస్తాయో, అవి ఎలా ఆకర్షిస్తాయో, వాటి పరిమళాలు ఎంత బాగుంటాయో, అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న ప్రజలు ఎలా ఉండాలంటే సత్య, హింస, త్యాగ, సమర్పణ ఇవన్నీ కూడా ఈ భారతదేశం అనే తోటలో పూయించే పుష్పాల్లాగా, ఫలాల్లాగా ఉండాలి. జగకే సారే. ఈ దునియాలో, ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు, క్లేష్ అంటే సమస్యలు, ఈ సమస్యలని మెటాకర్ దీన్ని సాల్వ్ చేసి ధరతీకో స్వర్గ బనాయంగే. ఈ భూమి మీద ఉన్న అన్ని సమస్యలు కూడా మనకి తొలగిపోయి ఈ ప్రపంచాన్ని మనం ఒక స్వర్గంగా మార్చేద్దాం. విశ్వ బంధుత్వక మూలమంత్ర. దేశాల మధ్య ఉన్న బంధాన్ని పెంపొందించుకోవడము, ఆ బంధుత్వాన్ని మనం కొనసాగించడానికి మూలమంత్ర. ఆ మూలమంత్ర ఏంటంటే దునియామే సరసాయంగే. దునియాలో మనం దానిని కలిగిందాము, దాన్ని పెంపొందిస్తాము, రసవంతం చేయడము. సరసాయంగా అంటే రసవంతం చేయడం అంట. हम भारतवासी दुनिया को पावनदाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का అద్భుత దృశ్య దిఖాయింగే. ఇవి దీని యొక్క వివరణ. మిత్రులారా, 7th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ మరియు 6th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్లోని అన్ని లెసన్స్ కూడా వీడియో రూపంలో ఉండడం జరిగింది. కావాల్సిన వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అన్ని లెసన్స్ మీరు చూడగలరు. మరియు మీ సందేహాలు, సలహాలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
తప్పకుండా మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.